హలో డాక్టర్ దిలీప్ గుడే హియర్ ఫిజిషియన్ యశోద హాస్పిటల్ సోమాజిగూడ హైదరాబాద్. మనం ఈ మధ్య కోవిడ్ గురించి చాలా వింటున్నాం. అంటే కొత్తగా లాస్ట్ 10 డేస్‌లో మీరు చూస్తే ఆల్మోస్ట్ ఒక 4 డెత్స్ అయ్యాయని ఆహ్, ఆహ్, ఆంధ్రప్రదేశ్‌లో దెన్ కొన్ని ఇంకా ఎక్కువ నంబర్ ఆఫ్ కోవిడ్ డయాగ్నోసిస్‌లు అవుతున్నాయని కూడా మనం వింటున్నాం. అండ్ సమ్ కైండ్ ఆఫ్ ఒక పానిక్ అనేది క్రియేట్ అవుతుంది. బట్ ఇప్పుడు యాక్చువల్‌గా మీరు చూస్తే అంటే ఆ డెత్స్ అవ్వచ్చు, దెన్ ఈ సిట్యుయేషన్ ఇన్‌ఫాక్ట్ ఐ హావ్ సీన్ నేను కూడా గత 2, 3 వారాల్లో కనీసం ఒక 7, 8 కోవిడ్ పేషెంట్స్‌ని డయాగ్నోస్ చేశాను. బట్ మనం ఫస్ట్ థింగ్ ఏంటంటే భయపడాల్సిన అవసరం లేదు. ఇట్ ఈస్ నాట్ లైక్ అంటే మళ్ళీ కోవిడ్ వస్తుంది అని భయపడేంత సిట్యుయేషన్ లేదు. బట్ జాగ్రత్తగా ఉండాల్సిన సిట్యుయేషన్ అయితే ఉంది. ఎందుకంటే ఈ టెంపరేచర్స్, వర్షం వల్ల దెన్ క్రౌడెడ్ సిట్యుయేషన్స్, క్రౌడెడ్ ప్లేసులకి వెళ్ళేవాళ్ళు ఖచ్చితంగా మాస్కులు వేసుకోవాల్సిన అవసరం మళ్ళీ ఉంది. అప్పుడు కోవిడ్ టైంలో మనం తీసుకున్న జాగ్రత్తలు వీ మే హ్యావ్ టు డూ అగైన్. హ్యాండ్ హైజీన్ ఎన్నోసార్లు మనం అంటే 3, 4 టైమ్స్ డే అట్లీస్ట్ చేతులు కడుక్కోవాల్సిన, సబ్బుతో కడుక్కోవాల్సిన అవసరం ఉంది. సర్ఫేసెస్ ఆఫ్ టేబుల్స్ ఇవన్నీ శానిటైజ్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. అయితే ఈ కోవిడ్ మళ్ళీ తీవ్రంగా వస్తుందా అనే క్వశ్చన్‌కి ఆన్సర్ మాత్రం తీవ్రంగా అయితే రావట్లేదు. బట్ యెస్ వస్తుంది. నౌ కోవిడ్ ఈజ్ వన్ ఆఫ్ ద ఒక 20 ఫ్లూ వైరసెస్‌లో చూస్తే వన్ ఆఫ్ ద వైరస్ అది. బట్ 2021 ఆ టైంలో మనం చూసిన ఉధృతమైన కోవిడ్ వేవ్ ఖచ్చితంగా ఇప్పుడు మళ్ళీ వస్తుందేమో అన్న భయం మాత్రం అవసరం లేదు. ఎందుకంటే ఈ జరిగిన డెత్స్‌లో కూడా కోమార్బిడ్ కండిషన్స్ అంటే ఆల్రెడీ అన్‌కంట్రోల్డ్ డయాబెటిస్ ఉండటం, కిడ్నీ డిసీజ్ ఉండటం, దెన్ అన్‌కంట్రోల్డ్ బీపీ గానీ, హార్ట్ డిసీజ్ ఉండటం, ఇలా కోమార్బిడ్ కండిషన్స్ ఉన్నవాళ్ళు తీవ్రమయ్యారు. అంటే వాళ్ళకి ఐసీయూ అడ్మిషన్ అవ్వడం కావచ్చు. కొంతమంది ఈ 3, 4 పేషెంట్స్ డెత్ కూడా మనం విన్నాం. బట్ నార్మల్‌గా హెల్తీగా ఉన్న ఒక 25, 30 ఇయర్ ఓల్డ్ ఆర్ సరే డయాబెటిస్ ఉంది. బట్ మంచి కంట్రోల్‌లో ఉంది. అలాంటప్పుడు మనం భయపడాల్సిన అవసరం అయితే లేదు. కానీ మీకు జ్వరం వచ్చి, ఆయాసం వచ్చి, దగ్గు ఉన్నప్పుడు మీరు అది కూడా 2, 3 రోజుల తర్వాత కూడా తగ్గకపోతే మాత్రం ఖచ్చితంగా మీరు టెస్ట్ చేయించుకోవాలి. ఒకవేళ కోవిడ్ ఉన్నా కూడా ఇన్‌ఫాక్ట్ ఐ హావ్ ట్రీటెడ్ మెనీ కోవిడ్ పేషెంట్స్ ఆన్ ఔట్ పేషెంట్ బేసిస్. అంటే మందులు జస్ట్ ఇంట్లో వాడమని చెప్పి, ఐసోలేట్ చేసుకోమని అలా చెప్పిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. సో బేసిక్‌గా కోవిడ్‌కి ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో మీకు కనుక లివర్, కిడ్నీ, హార్ట్ డిసీజ్ లాంటివి ఉండి, అన్‌కంట్రోల్డ్ డయాబెటిస్ ఉండి, ఇలా ఉన్నప్పుడు మీకు స్టెంట్స్ వేశారు, హార్ట్ ఫెయిల్యూర్ లాంటివి ఉన్నాయి అన్నప్పుడు మాత్రం రెండో రోజు, మూడో రోజు చూసి తగ్గకపోతే ఆయాసం ఎక్కువ ఉండి, ఫీవర్ ఎక్కువ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈ ఫ్లూ ప్యానెల్ అది చేయించుకొని, ఒకవేళ కోవిడ్ ఉంటే ఇఫ్ రిక్వైర్డ్ మీ డాక్టర్ మీకు చెప్తారు. మీ పల్మనాలజిస్ట్ కానీ, మీ ఫిజిషియన్ కానీ, మీ కార్డియాలజిస్ట్ కానీ అడ్మిషన్ అవసరం అంటే మాత్రం అడ్మిట్ అవ్వండి. బట్ అలాగని మీరు భయంతో ఆర్ పానిక్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. సో బట్ ఎర్లీ డయాగ్నోసిస్ ఈజ్ రియల్లీ ఇంపార్టెంట్. మీకు సిమ్టమ్స్ ఉన్నాయన్నప్పుడు మీరు ఖచ్చితంగా టెస్ట్ కోవాల్సిన అవసరం ఉంది. మామూలుగా సపోర్టివ్ కేర్ ఎలా అయితే మనం ఇచ్చేవాళ్ళమో అది ఓసల్టామివిర్ కావచ్చు, దెన్ హైడ్రేషన్ కానీ, దెన్ లంగ్స్‌లో అంటే సీటీ స్కాన్ ఒక్కోసారి చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఎక్స్‌రే కెన్ మిస్ అప్ టు 25-30% కోవిడ్ ఫైండింగ్స్ కాబట్టి సీటీ స్కాన్ చేస్తే మనకి లంగ్స్ పూర్తిగా అంటే వెనకున్న జోన్స్‌లో కూడా ఏమైనా కోవిడ్ ఉండే ఛాన్స్ ఉందా? గ్రౌండ్ గ్లాసింగ్ అంటాం. అది ఏమైనా కనిపిస్తుందా అనేది మనం ఎర్లీ స్టేజ్‌లోనే గుర్తుపట్టగలం. సో అది ఉంది. అండ్ అంటే రేడియోలాజికల్ ఇమేజింగ్‌లో కూడా కోవిడ్ కనిపిస్తుంది క్లియర్‌గా. క్లినికల్‌గా కూడా డిటీరియరేట్ అవుతున్నారు పేషెంట్స్. దెన్ బ్లడ్ టెస్ట్‌లో బ్లడ్ టెస్ట్ కాదు, నేసల్ స్వాబ్ టెస్ట్‌లో కూడా కోవిడ్ పాజిటివ్ ఉంటే మాత్రం ఖచ్చితంగా మీరు అడ్మిట్ అవ్వాల్సిన అవసరం ఉంది. బట్ ఈ సిట్యుయేషన్‌లో ఈ కొత్తగా వచ్చిన ఈ మాన్సూన్ వేవ్‌లో మనం వింటున్న కోవిడ్ అనేది ఇట్ ఈస్ నాట్ ఏ రీజన్ టు పానిక్.